అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్న చీఫ్ రీజనల్ మేనేజర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మిశ్రా గారికి, అదేవిధంగా డిఆర్డిఓ కృష్ణన్ గారికి, ఎల్డిఎం గారికి, ఎంపీడీఓ గారికి, ఇక్కడ ఉన్న అందరూ ఎస్ఎస్జి మహిళా గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం. మొట్టమొదటి మీకు రేపు మనకి మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. సో ఇంతకుముందే మన డిఆర్డిఓ గారు మన సంఘాలు చేసిన ఏదైతే అభివృద్ధి ఉంది, దీంతో పాటు మీరు ఇక్కడ నుంచి సంఘాల ద్వారా లోన్ తీసుకొని మీరు దీన్ని మంచిగా వాడుతున్నారని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మన అందరికీ తెలుసు, ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్లో మహిళ అనేది ప్రతి ఒక్క రంగంలో అభివృద్ధి చేస్తున్నారు. నేను మార్నింగ్ కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్ మహిళా దిన సందర్భంగా జిల్లా స్థాయిలో చేయడం జరిగింది. అప్పుడు కూడా అదే చెప్పాము. మనకి ఏ రంగం అయినా సరే, మనకి ఎకనామిక్ రంగం అయినా, ఇప్పుడు మిలిటరీలో కూడా మహిళలు పర్మనెంట్ కమిషన్ వచ్చింది. మిలిటరీ కానీ, అదేవిధంగా ప్రతి ఒక్క ఎకనామిక్ లో ఉన్న హైయెస్ట్ స్థానంలో వారి కుటుంబం కోసం ఇది ప్రయత్నం చేస్తూ ఒక ఈ గ్రూప్ లో భాగంగా అయి వారి అంటూ వారు ఉన్నప్పుడు వారి కుటుంబానికి సహాయం చేశారు. చేసిన క్రమంలో వారు చేసిన కొన్ని నిర్ణయాలు ఇప్పుడు వారు లేనప్పుడు కూడా వారి కుటుంబానికి అడ్డంగా వచ్చినాయి. ఏంటంటే మీరు చూసినట్లయితే వారు 3-4 ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఇన్సూరెన్స్ జనరల్ గా ఏమంటుందంటే, మనకి అయితే చాలా మందికి ఊరికి ఎందుకు ఈ డబ్బు కట్టాలి, దీనివల్ల మనకి ఏం రాదు అని మనం ఆలోచన చేస్తా ఉన్నాం. కానీ ఆపద అయితే మనకి చెప్పేసి రాదు. మన జీవితంలో మనం ఎక్కడ ఒకటి పని చేస్తాం, కానీ ఆపద వస్తే మనకి చెప్పేసి రాదు. మనకి అనుకోకుండా తెలియకుండా మన జీవితంలో ఆపద వస్తుంది. కాబట్టి వీటి నుంచి కాపాడుకోవాలంటే మన కుటుంబానికి ఒక ఆసరా కావాలంటే ఇట్లాంటి ఇన్సూరెన్స్ ఉంటుంది. దీంట్లో మీరు వారి ప్రీమియం చూసినా కూడా ఒకటి జీవన్ జ్యోతి బీమా యోజన ఉంటుంది. జీవన్ జ్యోతిలో 436 సంవత్సరానికి 436. తర్వాత సురక్ష బీమా ఉంటుంది. సురక్ష బీమాలో సంవత్సరానికి 20 రూపాయలు మాత్రమే. సో అట్లాంటి దీంట్లో మీరు కట్టిపోతే ఎప్పుడైనా ఇది మనకి ఆ పరిస్థితి రాకూడదు, కానీ వస్తే మాత్రం దీని వలన ఒక్కొక్క 2 స్కీమ్లు కూడా ఎవరైతే మన తర్వాత ఎవరైతే ఉండిపోతారో వారికి ఒక 2 లక్షలు అయితే వస్తుంది. సో ఈ రోజు కూడా వారు అప్పుడు 436 రూపాయలు కట్టి వెళ్ళారు. సో దీంట్లో కొంచెం సహాయం చేస్తాము అనేది తెలియజేస్తూ ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన ఎల్డిఎం గారికి, బ్యాంక్ మేనేజర్ కి ధన్యవాదాలు. ముగిస్తాం. तो मेरा आप सबसे रिक्वेस्ट है, सभी माँ, बिकॉज आज कल आप लोग का मतलब वुमेन्स डे है, जो बहुत बड़ा दिन है, तो इस बड़ा दिन में मैं आप सबको रिक्वेस्ट करता हूँ, इसमें बैंक का कोई फायदा नहीं होता है ना, किसी का कोई फायदा नहीं होता है. फायदा होता है वो परिवार को, इसमें कुछ हादसा हो जाता है. और बैंक हमारा इधर है, मतलब आप सभी के लिए हम लोग खड़ा है. कभी भी लोन की जरूरत है, कभी पैसा रखने की जरूरत है, कभी जैसे कि फिक्स डिपॉजिट करना जरूर चाहते हैं, घर से आप कोई भी बचत कोई बचा के पैसा रखना चाहते हैं, हम लोग हमेशा इधर मौजूद है. आप कभी भी किसी भी प्रकार की सेवाएं के लिए हमेशा हमारा इंडियन ओवरसीज बैंक राघवपुर शाखा आप लोग के लिए हमेशा उपस्थित है. ठीक है. तो दूसरी बात है कि आज एसएसजी के लिए हमारा मैनेजर साहब बोल रहे हैं कि कोई भी लोन एक बार अभी तक खराब नहीं हुआ है हमारा. ये आप लोग का मतलब प्रगति का एक बहुत बड़ा नमूना है. आप लोग ऐसा काम मतलब अच्छा काम करते हैं जो हमारा बैंक को अभी तक कोई नुकसान नहीं हुआ है. मैं आप भगवान की यही दुआ करूंगा कि आप लोग और तरक्की करें. आप अगर तरक्की करेंगे डेफिनेटली गांव का तरक्की होगा. गांव का होने से ब्लॉक, देन डिस्ट्रिक्ट, देन स्टेट, देन अल्टीमेटली देश का तरक्की. तो उसी के साथ मैं ज़्यादा समय नहीं लेना चाहता हूँ, क्योंकि आप सबको पता है कि कलेक्टर साहब का टाइम लेना मतलब इट इज़ डिफिकल्ट. वो बहुत शेड्यूल के निकाल के हमारा पास आज मौजूद हुए. सर, वी आर इंडेब्टेड टू अस एंड इट इज रियली a pleasure and it is a privilege to have you in this gathering. So thank you once again sir. Thank you all my माँ और सिस्टर के लिए कि आप लोग आगे बढ़िए. भगवान करे आपको लंबी उम्र दे और अच्छा से आपका